హాయ్ సార్. హాయ్ జాన్. నువ్వు ఇంట్లోనే ఉన్నావు అనుకున్నాను. లేదు సార్, మిమ్మల్ని కలుద్దామని ఆఫీస్కి వచ్చాను. బాబు. ఏమండి? లక్ష్మి నమస్కారం. కూర్చోండి బాబు. బాబు, పంతులు గారు చెప్పిన ముహూర్తానికే మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను. నాన్న, పెళ్ళికి ఎక్కువ టైం కూడా లేదు. ఏర్పాట్లు చేయమని పురమాయించానమ్మా. మన స్తోమతకు తగ్గట్టుగా ఈ పెళ్లి జరిపించడానికి డబ్బులు కూడా ఏర్పాటయ్యాయి. నిన్నటి వరకు డబ్బు లేదన్నారు, ఈ రోజు ఎలా వచ్చాయి? ఏమో, అందరి ముందు అడిగితే మనల్ని అవమానించేలా ఉన్నారు. సైలెంట్ గా ఉంటాం. అంకుల్, నేనొచ్చింది కూడా ఈ పెళ్లి గురించి మాట్లాడదామని. పాపం మీ అమ్మాయి పెళ్లిని మీరే చెయ్యాలి అన్న సెంటిమెంట్తో ఎక్కడ సమస్యల్ని కొని తెచ్చుకుంటారేమోనని వరి అయ్యాను. కొడుకు డబ్బులు ఏర్పాటు చేసుకున్నాక ఆ అబ్బాయి ఇస్తానంటే ఎలా చేయి చేస్తావు? అలాని కాదు బామ్మ, మన మీద కూడా దయ చూపిస్తున్నప్పుడు కాదనకూడదు కదా. అలాంటి పరిస్థితి మీ నాన్నకు రాదురా. జాను పెళ్లి ఎలా చేస్తామని మీరెవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. పెళ్లి క్యాన్సిల్ చేయండి అని చెప్పడానికి జై సార్ ఆఫీస్కి వెళ్ళాను. వచ్చేలోపే నాన్న అమౌంట్ అరేంజ్ చేశానని చెప్తున్నారు. నాన్న ఎలా సర్దుబాటు చేశారో ఏంటో, ఎంత కష్టపడ్డారో. పెళ్లికి ఎలాంటి సమస్య లేదని, నీ మొహంలో సిగ్గు కనిపిస్తోందని చెప్పే ప్రయత్నం రాము చేస్తున్నాడు.